హలో నేను విశేషరావు. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు టూర్ అనగానే గుర్తొచ్చేది సింగయ్య కారు కింద పడి చనిపోవడం కాన్వాయ్లో, అలాగే అంబులెన్స్లో వస్తూ వస్తూ మధు అనే అతను చనిపోవడం, ఆ రోజున జరిగినట్టు మీటింగ్ కారణంగా అంబులెన్స్ మార్గం ఇవ్వకపోవడంతో ఆలస్యం అయిన కారణంగా మధు చనిపోవటం, జయవర్ధన్ రెడ్డి అనే అతను స్పృహ పడిపోయి చనిపోవటం, ఇవి గుర్తొస్తాయి. ఎందుకంటే రీసెంట్గా పల్నాడు వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా జరిగాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరొకసారి పల్నాడు టూర్ పెట్టుకుంటున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈసారి ఎందుకు వెళ్తున్నారు ఆయన అని అంటే రియల్ కాజ్, ఆ రియల్ కాజ్ కోసం ఆయన వెళ్తున్నారు. 3 రైతులు ఒకే రోజు పల్నాడులో చనిపోయారు. రీసెంట్గా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధని భరించలేక, అలాగే పంట నష్టాన్ని భరించలేక, గిట్టుబాటు ధర లేక, మొత్తం వెరసి బాధలను తట్టుకోలేక 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబీకుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాదిరిగా ర్యాలీగా కాకుండా ఆయన వెళ్ళి ఆ కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి సహాయం ఎలా చేస్తారు ఆర్థికంగా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ₹1 కోటి తక్కువ లేకుండా ఆయన ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నారు. పైగా ₹1 కోటి అందజేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఒకవేళ అందజేయకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తాను, వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎంతైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ పోను మిగతా అమౌంట్ నేను ఇస్తానని చెప్పి చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు గోడగూలి చనిపోతే దేవాలయం దగ్గర ఆ కుటుంబీకులకి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఈ ఈక్వేషన్ చెప్పారు ఆయన. ఇప్పుడు పల్నాడులో రైతులు 3 ఒకే రోజు చనిపోయారు. నిజంగా కూడా అది బాధాకరమైనటువంటి విషయం, హృదయ విదారకరంగా ఉంది. అది రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకే రోజు 3 పల్నాడు రైతులు చనిపోయారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు రీసెంట్గా ఆయన కార్యకర్త విగ్రహావిష్కరణకు వెళ్ళినటువంటి కొంచెం అటు ఇటుగానే ఈ ఆత్మహత్యలు కూడా జరిగాయి. కానీ అక్కడికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆత్మహత్యలు జరిగాయని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి, వాళ్ళ ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబీకులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఆర్థిక సహాయాన్ని భారీగా ప్రకటిస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఆ 3 రైతులు చనిపోయినటువంటి న్యూస్ నేను చూపిస్తాను. రీసెంట్గానే చనిపోయారు వాళ్ళు. రీసెంట్గానే చనిపోయినటువంటి ఆ 3 రైతులకు సంబంధించినటువంటి న్యూస్ ఆల్రెడీ అన్ని పేపర్లో కూడా వచ్చింది. సో ఇది వ్యవసాయ నష్టాలతో అప్పుల పాలైన 3 రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. ఎప్పుడు? జూన్ 18 పబ్లిష్ అయింది, జూన్ 17 జరిగింది. 18నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. అక్కడే పల్నాడు ఏరియాలో ఉన్నారు. బట్ ఆ రోజు పట్టించుకోలేదు ఆయన. నాదెండ్ల మండలంలో నాదెండ్ల గ్రామంలో రామాపురం కాలనీకి చెందినటువంటి రైతులు వాళ్ళు ఒకే రోజు వాళ్ళు చనిపోయారు. సో దీనికి సంబంధించి వ్యవసాయంలో నష్టాలతో అప్పుల పాలైన 3 రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. నాదెండ్ల మండలం నాదెండ్ల గ్రామంలోని రామాపురం కాలనీకి చెందిన నాసం ఆదినారాయణ 45 ఇయర్స్ అంటే ఎంగేజ్ 7 సంవత్సరాలుగా తన ఎకరన్నరతో పాటు సుమారు 50 పైగా ఎకరాలను కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి, శనగ పంటలు సాగు చేస్తున్నాడు. సో ఆయన 45 సంవత్సరాలు, సొంత పొలం ఎకరన్నరే ఉంది, బట్ కౌలుకు తీసుకొని ఆయన వ్యవసాయం చేస్తున్నారు. 50 ఎకరాలు మిర్చి, పత్తి, శనగ. ఈ సంవత్సరం మిర్చి, పత్తి, శనగకి అసలు రేటు దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. దారుణంగా ఉంది ఆ పంట పరిస్థితి. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తే రుణదాతలు ఇంటికి వచ్చి ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన సిరిపోయిన
సిరిపోయిన గోపాలరావు 44 సంవత్సరాలు, ఆయన వయసు కూడా. తన 30 సెంట్లతో పాటు సుమారు 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మిర్చి పైరుకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు కూడా దక్కలేదు. 12 ఎకరాల్లో మిర్చి వేసాడు. ఆయన వయసు కూడా 44 సంవత్సరాలే. సో ఆయనకి మిర్చి తెగుళ్ళు రావడంతో ఆ మిర్చి దిగుబడి రాలేదు. పొగాకు పండించినా కానీ కొనేవారు లేకపోవడంతో నిల్వ చేసి పట్టాలు కప్పాడు. సుమారు 20 లక్షల మేర అప్పులు పాలయ్యాడు. ఆయన తన ట్రాక్టర్కి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురయ్యి తన ఇంటికి సమీపంలోని డొంక వద్దకు వెళ్ళి పురుగు మందులు దాగి మృతి చెందాడు. దీని మీద ఎస్ఐ పుల్లారావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అది ఆల్రెడీ ఆయన వెళ్ళి సరే తర్వాత పోలీసులు చేస్తారు. సో ఆత్మహత్య పాల్పడిన రైతులు గోపాలరావు, ఆదినారాయణ కుటుంబాలను వ్యవసాయ శాఖ కమిషనర్ వీళ్ళు పరిశీలించారు. కానీ ఇప్పటి వరకు ఆ 3 రైతుల కుటుంబాలకి ఏమీ అందలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరుగుతుందని చెప్పారు తప్పితే ఏ న్యాయం అని చెప్పలా. ఇక ఈపూరు మండలం కొచ్చెల గ్రామానికి చెందిన బండి కొండయ్య 52 సంవత్సరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. 3 ఎకరాల్లో మిర్చి, ఎకరన్నరలో వరి, అరెకరంలో పొగాకు సాగు చేశాడు. పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి రాకపోవడంతో 4 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపన చెంది కౌలు తీసుకున్నటువంటి పొలంలోనే వేప చెట్టు గురేసుకుని చనిపోయాడు. ఇది ఈ 3 గోపాలరావు, కొండలరావు, అలాగే ఇంకొక మొత్తం 3 గోపాలరావు, కొండలరావు, అలాగే ఆదినారాయణ, వీళ్ళ 3 చనిపోయారు. ఒకే రోజు చనిపోయారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్ళినప్పుడే జరిగింది. సో వీళ్ళ 3 కుటుంబాలని పరామర్శించి భవిష్యత్తులో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి గిట్టుబాటు ధరలు కావాలి అని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేయబోతున్నారు. ఈ 3 రైతు కుటుంబాలని పరామర్శించబోతున్నారు. మళ్ళీ మరొకసారి పల్నాడు టూర్కి షెడ్యూల్ చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రైతులకి గిట్టుబాటు ధరల కోసం ఆయన గతంలో 48 గంటలు నిరాహార దీక్ష అలా చేసేవాళ్ళు. అలా చేయటానికి కూడా ఇప్పుడు సిద్ధపడుతున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద పల్నాడు టూర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ చేసుకుంటున్నారు అనగానే ఇలా ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయింది. యాక్చువల్గా వీళ్ళు 3 చనిపోయినప్పుడు ఇక్కడ కలెక్టరు, ఇతర అధికారులు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి సహాయాన్ని ప్రకటించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు అందేటువంటి సహాయం అందుతుందని చెప్పి వచ్చారు తప్పితే వాళ్ళకి ఎలాంటి సహాయము అందచేయలేదు. కానీ ఆ కుటుంబ సభ్యులు, 3 రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కౌలు రైతులు ఒకళ్ళేమో ట్రాక్టరు రుణం చెల్లించలేదని చెప్పేసి వాళ్ళు అప్పు అడగడానికి వస్తే మనస్తాపానికి గురై చనిపోయారు. 3 రైతులు వ్యవసాయం చేసి మిర్చి, శనగ, పత్తి, ఇవే మిర్చి ఈ సంవత్సరం మిర్చి దారుణమైన పరిస్థితిలో ఉంది. దిగుబడి రాలేదు, దిగుబడి వచ్చిన దానికి గిట్టుబడి ధరలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ₹1 ఆర్థిక సాయం తగ్గకుండా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఒకవేళ ప్రభుత్వం అందజేయకపోతే కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ₹1 ప్రభుత్వం ద్వారా అందజేస్తామని చెప్పి హామీ ఇస్తారని కూడా తెలుస్తుంది. సో మరోసారి పల్నాడు టూర్ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఇలాంటి టూర్లు చేయాలనిపిస్తుందా, లేదంటే రైతుల ఆత్మహత్యలు కుటుంబాలకి వెళ్ళి ఆయన పరామర్శిస్తే ర్యాలీలాగా తప్పుపట్టాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.